సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం డాక్టర్ సుభాష్ గారు యాక్యుపంక్చర్ అండ్ యాక్యుప్రెషర్లో స్పెషలిస్ట్. అటు 15 సంవత్సరాలుగా ఇదే ఇండస్ట్రీలో ట్రైనింగ్ అండ్ అలాగే ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో సార్ అయితే మనతో పాటు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మా. సార్, షోల్డర్ పెయిన్ ఈ మధ్య అనే కాకుండా ముందు నుంచి అయినా మన చేసే ఉద్యోగ పరంగా కూడా చాలామందికి ఉంటుంది. కానీ ఈ మధ్య ఆడవాళ్ళలో ఎక్కువగా గమనిస్తున్నాం సార్, అసలు చెయ్యి లేపలేకపోవడము, కొంచెం ఎక్కువగా పని చేసిన చాలా షోల్డర్ పెయిన్స్ రావడము, జుట్టు వేసుకోవాలన్నా కూడా అతి కష్టం మీద వేసుకుంటున్నారు. అండ్ దాని తర్వాత డ్రెస్ కానివ్వండి లేదా ఇన్నర్స్ వేసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు సార్. సో వాళ్ళకి దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్ యాక్యుపంక్చర్లో? ఒకటి ఏంటంటమ్మా, మనం కొద్దిగా క్లుప్తంగా ఈ షోల్డర్ మీద తెలుసుకోవాలి. మన బాడీలో షోల్డర్కే మీకు అన్ని రేంజ్ ఆఫ్ మోషన్ చూడండి. మనం ఇటు తిప్పొచ్చు, ఇటు తిప్పొచ్చు, ఇటు తిప్పొచ్చు. ఓకే, సో మోకాలైనా వెన్ను అయినా కొంతవరకే మూమెంట్స్ ఉంటాయి. సో ఇది మనం అన్ని యాంగిల్స్లో షోల్డర్ని తిప్పొచ్చు. మన మన ఉండే ఈ జీవన విధానం వల్ల మనం షోల్డర్ని కరెక్ట్గా వాడలేకపోతున్నాం. సో షోల్డర్స్ సరౌండింగ్ ఏవైతే మజిల్స్ ఉన్నాయో, ఓకే, టెండాన్ లిగమెంట్స్ ఉన్నాయో, వాటిలో ఫ్లెక్సిబిలిటీ అనేది స్లోగా తగ్గిపోతుందమ్మా. ఇది ఒక ప్రధాన కారణము. దాని తర్వాత మనం ఒకటే యాంగిల్ వాడడం, ఒకే యాంగిల్లో వాడడం. సో వాడేసరికి ఆ ఒకే యాంగిల్లో ఒకే యాంగిల్కి ఏవైతే మజిల్స్ కారణం ఉన్నాయో అవి మాత్రమే స్ట్రాంగ్ ఉంటున్నాయి. సో మిగతావి వీక్ అయిపోతున్నాయి. సో దీంతో పాటు ఏంటంటే ఈ మధ్య డయాబెటీస్ అన్నది కామన్ అయిపోయింది మా అందరికి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. సో డయాబెటీస్ కామన్ అవ్వడం వల్ల డయాబెటీస్ వచ్చిన వాళ్లకు ఫ్రోజన్ షోల్డర్ రావడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుందమ్మా. ఎందుకు అలా ఉంటుంది అంటే, ఈ డయాబెటీస్ రావడం వల్ల సో బాడీ జనరల్ ఒక ఇన్ఫ్లమేషన్ కండిషన్లో ఉంటుంది. సో అట్లాగా ఏదైతే క్యాప్సూల్ ఉంటుందో, జాయింట్లో అయితే క్యాప్సూల్ ఉంటుందో, ఆ క్యాప్సూల్లో ఎలాసిటీ తగ్గిపోతుందమ్మా. ఒకసారి ఏదైతే బాల్ అండ్ సాకెట్ జాయింట్లో ఆ క్యాప్సూల్లో ఇలాస్ తగ్గిందో మీకు మూమెంట్ రెస్ట్రిక్ట్ అవుతాయి. అంటే సింపుల్, ఇప్పుడు చూడండి, ఇలా మూవ్ అవ్వాల్సింది, ఓకే, ఈ చుట్టుపక్కల వ్యవస్థ దీని మూమెంట్ అవ్వనివ్వట్లేదు అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ స్టిఫ్నెస్ ఏర్పడుతుంది. ఇది రెగ్యులర్ గా మూవ్ అవుతా ఉంటే ఇక్కడ స్టిఫ్నెస్ ఉండదు. సో ఆ స్టిఫ్నెస్ ప్రధాన కారణము అక్కడ ఉండే కండరాల్లో, అక్కడ ఉండే క్యాప్సూల్లో స్టిఫ్నెస్ ఏర్పడమ్మా. దాని వల్లనే మీరు అడిగినట్టు లేడీస్ ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఎందుకంటే బికాస్ వాళ్ళ లాట్ ఆఫ్ వర్క్ హెయిర్ పైన అవ్వచ్చు, లేకపోతే డ్రెస్సింగ్ అవ్వచ్చు. సో ఫీమేల్ కి కంపారిటివ్లీ మేల్తో కంపేర్ చేసుకుంటే ఫీమేల్ ఎక్కువ సఫర్ అవుతున్నారు. అండ్ జనరల్గా ఒక డేటా ఏంటంటమ్మా, మెయిల్ కంటే ఫీమేల్ ఎక్కువ సఫర్ అవుతున్నారు. సో దానికి అనేకమైన రీజన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు అర్లీ మెనోపాజ్ వస్తుంది, దానివల్ల వాళ్ళ బాడీలో కాల్షియం మెటబాలిజం సరిగా ఉండకపోవడం కావచ్చు. వాళ్ళు జాయింట్ ఏదైతే షోల్డర్ జాయింట్ ఉందో దీనికి సరి అయిన ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకోకపోవడం అవ్వచ్చు. ఇవన్నీ ప్రధాన కారణాలమ్మా. ఓకే సార్, బేసిక్గా ఇప్పుడు సిమ్టమ్స్లో కూడా చాలా డిఫరెంట్గా వస్తున్నాయి సార్. సో మెయిన్గా అంటే ఇది సిమ్టమ్, ఓకే ఇప్పుడు నేను ట్రీట్మెంట్కి వెళ్ళాలి అని ఎలా తెలుసుకోవచ్చు సార్ ముందే? నువ్వు అనేది ఏంటంటే, ఇప్పుడు నాకు వ్యాధి నా కంట్రోల్ లేకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు వచ్చింది నాకు ఎట్లా తెలియాలి? అదే సార్, అవును. ఏదైనా సరే, ఏ ప్రాబ్లం అయినామా ఒక రోజు రాదు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు నాకు ఫ్రెండ్షిప్ ఉంది అనుకోమా, ఒక రోజు రిలేషన్ బ్రేక్ అవ్వదు, స్లో బ్రేక్ అవుతుంది. అదే లాజిక్ మన బాడీ పైన కూడా అప్లై అవుతుంది. సో ఒకే రోజు రాదు ఇబ్బంది, మెల్లిమెల్లిగా వస్తుంది. అప్పుడప్పుడు వస్తుందా సార్? అప్పుడప్పుడు కాదమ్మా, అంటే కొందరికి అప్పుడప్పుడు వచ్చిపోవచ్చు, ఓకేనా. కొందరికి స్లోగా దాని ఇంటెన్సిటీ ఉంటుంది. కొంచెం ఏదో పెయిన్ అనుకుంటుంది, దాన్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు, పట్టించుకోరు. మన బాడీలో ఏదైనా ఒకటి మనకు బయటపడుతుంది అనుకోమా. అంటే ఎగ్జాంపుల్ అనుకుందాం, మనము మీకు జలుబు అయింది అంటే అర్థం ఏంటి, లోపల ఏదో
ఫారెన్ బాడీ ఉంది, దాన్ని బయటికి పంపించాలని బాడీ ట్రై చేస్తున్నాను, అంతే. లేదంటే బాడీలో రెస్పిరేటరీ సిస్టమ్ ఏదైనా ఇన్ఫెక్షన్ గురైంది అనొచ్చు. ఇట్లా రకరకాల కారణాలు కదమ్మా. సో ఇక్కడ పెయిన్ అవుతుందంటే ఏంటి, దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ జాయింట్, అది మనం గుర్తుపెట్టుకోము, మనం మొండిగా చేస్తూ ఉంటాం. సో మన బాడీ మనకు ఫోన్ చేస్తుంది, మనం లిఫ్ట్ చేస్తలేము, అప్పుడు ఏం చేస్తుంది, సో అది పై ఆఫీసర్ కంప్లైంట్ చేస్తుంది, అవునా కాదా, బ్రెయిన్ కి. సో అట్లాగే ఏమవుతుంది, ఆ ప్రాబ్లం కాస్త పెరుగుతుంటది, ఇంకా అర్థమైంది కదా. సో పెరిగి పెరిగి ఏమవుతుంది, ఒకానొక స్టేజ్ లో జాయింట్ లిఫ్ట్ చేయలేని పరిస్థితి వస్తుంది. మనం గనక జస్ట్ లైట్ గా పెయిన్ ఉన్నప్పుడు కనుక దాని గురించి జాగ్రత్త పడి ఉంటే ఆ ప్రాబ్లం పెరిగేది కాదు. మీరు ఇంటి దగ్గర ఉండి ఎక్సర్సైజ్, మనం చెప్పే పాయింట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ అవ్వచ్చు, యోగా ఎక్సర్సైజ్ అవ్వచ్చు, ఏదో చేసి ఉంటే తగ్గిపోయేది. కానీ ప్రాబ్లం ఇంకా మనము చేతి పైకి ఎత్తడమే పెద్ద కష్టం అనుకోండి, ఇంకా అలాంటి టైంలో ఖచ్చితంగా మనం డాక్టర్ దగ్గరికి పోవాల్సిందే. ఇంకా వాళ్ళు అప్పుడు ఇంటి దగ్గర చేసుకుందాం అనుకున్నా కూడా చేసుకోలేని పరిస్థితి అయిపోయింది, ఇంకా ఆ స్టేజ్ దాటిపోయిందమ్మా. సో సింపుల్ గా చెప్పాలంటే, ఎప్పుడు పేషెంట్ తెలియాలి మన డాక్టర్ దగ్గరికి పోవాలి అనేది పేషెంట్కి ఎట్లా తెలియాలంటే, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తున్నప్పుడు ఆ సమస్య పైన అడ్రస్ చేయాలి, అంటే కనీసం దానికి అదేంటో తెలుసుకోవాలి. దాని తర్వాత వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ యూ విల్ టేక్, అది సెకండరీ. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాము, ఆ సమస్య గురించి తెలుసుకోవడానికి మనము ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఎప్పుడైతే సమస్య ఎక్కువ తీవ్రమైందో అప్పుడు అమ్మో అంటున్నాం, అప్పుడు ఇంకా మన చేతిలో ఏముండదు. సో సార్, దీని ప్రెషర్ పాయింట్స్ ఎలా ఉంటాయి సార్, అంటే చాలా మట్టుకి ప్రెషర్ పాయింట్స్లో కూడా మీరు చాలా డిఫరెంట్ ప్రెషర్ పాయింట్స్ చెప్తూ ఉంటారు. సో షోల్డర్ పెయిన్కి ఎలాంటి ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి సార్? ఇప్పుడు ఎవరికైతే ప్రాబ్లం సివియర్గా ఉందనుకోమా, మనము మన క్లినిక్లో వాళ్ళకి ఆక్యుపంచరు, కప్పింగ్, మసాజ్, కైరోప్రాక్టిక్ ఈ థెరపీస్ అప్లై చేస్తాము. ఒకవేళ ప్రాబ్లం చిన్నగా ఉందనుకోమా, సో పేషెంటే మనం చెప్పే పాయింట్స్ ఇంటి దగ్గర చేసుకోవచ్చు, ఇబ్బంది ఏముండదు, తగ్గిపోతుంది. ఒకవేళ జస్ట్ ఈ మధ్య ప్రాబ్లం స్టార్ట్ అయింది, లేదు ఇప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, ప్రాబ్లం స్టార్ట్ అయ్యి కొన్ని రోజులు అనుకోండి, డెఫినెట్గా మనం చెప్పబోయే పాయింట్స్ వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. సో లేడీస్కైనా జెంట్స్కైనా పాయింట్స్ సేమ్ ఉంటాయమ్మా. నేను జనరల్గా ఏంటంటే ఈజీగా ఉండే పాయింట్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ప్రతి వీడియోలో కూడా టాపిక్ అదైనప్పటికీ పాయింట్స్ డిఫరెంట్ ఉంటాయి. సో ఇప్పుడు ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రోన్ షోల్డర్ ఉందనుకోండి, సో వాళ్ళు ఏం చేయాలి, లెఫ్ట్ ఇండెక్స్ ఫింగర్ అంటే చూపుడు వేలులో ఈ జాయింట్ అమ్మ, కంప్లీట్ ఈ జాయింట్, కంప్లీట్ ఈ ఏరియా మొత్తం తీసుకోవాలి. నేను మీకు చూపిస్తాను, రౌండ్ ఇంకా రింగ్ లాగా కంప్లీట్ కంప్లీట్ ఈ ఏరియా మొత్తం, కంప్లీట్ గా ఈ ఏరియా కంప్లీట్ ఈ ఏరియా మొత్తం తీసుకోవాలమ్మా. ఎటువైపు అయితే వాళ్ళకి పెయిన్ ఉందో అటువైపు ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలు కంప్లీట్ దీనిపైన ఇలా 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 కంప్లీట్ నొక్కుతా ఉండాలి. లేదు ఇలా పెన్సిల్ తీసుకోవచ్చు, కంప్లీట్ ఇలా రోల్ చేయాలి. ఈ పెన్సిల్ కూడా హెక్సాగోనల్ ఉండాలి. హెక్సాగోనల్ ఎందుకు అంటే ఈ ఏరియాను స్టిమ్యులేట్ చేయడానికి. మామూలుగా పెన్ ఉందనుకోండి, ఇలా చేసినప్పుడు మనకు అంత ప్రెషర్ పడదు. ఇట్లాగా బద్దలు ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకు ప్రెషర్ పడుతుంది, అనుకూలంగా ఉంటుందమ్మా. అట్లాగా లేదు ఇప్పుడు ఏమంటారు, పెన్సిల్ కూడా మీకు అందుబాటు లేదు, లేకపోతే ఆ పెన్సిల్తో ఇలా చేయాలి అర్థం కావట్లేదు, సింపుల్ ఏదైనా ఒక ఫింగర్ తీసుకోండి, ఇలా ఇలా ఈ ఫింగరే కాదు మీరు ఈ ఫింగర్తో చేసుకోండి. మన టార్గెట్ ఈ పాయింట్ని స్టిమ్యులేట్ చేయాలి. రోజుకి ఎన్నిసార్లు చేయాలి, రోజుకు 3 సార్లు చేయాలి. ఎంతసేపు చేయాలి, ఒక పాయింట్ 30 సెకండ్స్ నుంచి 90 సెకండ్స్ చేసుకోవచ్చు. 1 నిమిషం కొద్దిగా ఎక్కువైనా ప్రాబ్లం ఏం లేదు. ఎంత ప్రెషర్ వేయాలి, ఎంతైతే పేషెంట్ కన్వీనియంట్ ఉంటుందో. సో ఇట్లే పెట్టాలి అట్లా పెట్టాల్సిన పని లేదు, నేను మీకు చూపించడానికి ఇట్లా పెట్టాను, సో మీరు ఇట్లా పెట్టుకోండి కన్వీనియంట్ గా. ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, చేసేటప్పుడు మనసు దీని మీద పెట్టాలి. ఇది ఎనర్జీ మెడిసిన్, ఇది ఫిజికల్ మెడిసిన్ కాదు. మనసా వాచా కర్మనా మనం ఇక్కడ ఉండాలి. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా భోజనం చేయండి, మీరు ఇష్టంగా భోజనం చేయండి, మీకు తొందరగా స్టమక్ ఫిల్ అయినట్టు అనిపిస్తుంది. అదే మీరు కష్టంగా భోజనం చేయండి, అంతే క్వాంటిటీ తిన్నా అబ్బా నేను తిననా అనే ఫీలింగ్ వస్తుంది. సో ఎప్పుడైతే మనం కంప్లీట్ మనసా వాచ కర్మన ఉంటామో మన బాడీ ఇంకా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. సో కాబట్టి మనం ఏ వీడియోలో ఏ విషయం చెప్పినా వాళ్ళు 100% ఫోకస్ అయి చేయాలి. అంతేగాని టీవీ చూస్తున్నాం, ఫ్రెండ్తో మాట్లాడుతున్నాం చేస్తే మనకు అంత మంచి రిజల్ట్ రాకపోవచ్చు.
ఓకే. ప్రశాంతంగా కూర్చొని ఖచ్చితంగా ఫోకస్ గా చేయాలి, దీని ఫోకస్. మీద మనసు పెడుతూ ఓకే. చేయాలి. అప్పుడు రిజల్ట్స్ స్ట్రాంగ్ రావడానికి అవకాశం ఉంటుందమ్మా. సో సార్ దీనికి మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? సో మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గరికి ట్రీట్మెంట్‌కి వస్తే మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్‌లో ఉంది సార్? సీమ ఆక్యుపంచర్ ఈ పెయిన్ మేనేజ్మెంట్ అంటే ఏదైనా సరే స్పెషల్గా కండరాల సమస్యలకు ఎముకల సమస్యలకు పెట్టింది పేరు. అంటే దీనిలో మంచి రిజల్ట్స్ వస్తాయి అంటే తొందరగా. కాబట్టి మన దగ్గర ఆక్యుపంచర్ ఉంది, అక్యుప్రెషర్ ఉంది, థెరపటిక్ మసాజ్ ఉంది, కైరోప్రాక్టిక్ ఉంది, దాని తర్వాత కప్పింగ్ ఉంది. కప్పింగ్లో కూడా వెట్ కప్పింగ్, డ్రై కప్పింగ్, ఫైర్ కప్పింగ్ రకరకాలుగా. సో వీటన్నిటి ద్వారా మనము ఆ సమస్యకు మంచి మంచి సొల్యూషన్ ఇవ్వచ్చమ్మా. కొద్దిగా డయాబెటిక్ ఉన్న వాళ్ళకు, కొద్దిగా పేషెంట్ వీక్ ఉన్న వాళ్ళకు కొద్దిగా టైం పడుతుంది. కానీ పేషెంట్ డయాబెటిక్ లేడు, పేషెంట్ స్ట్రాంగ్ హెల్తీ అనుకోండి, తొందరగా తగ్గిపోతుందమ్మా. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తుండండి క్యూబ్ టీవీ.